మన ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి అని. బట్ ఇప్పుడు ఇప్పుడు పరిణామాలు చూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని కనపడుతుందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో సంచలనమైన కేసులు కొన్ని కేసులు ఉంటాయి. దాంట్లో ఒకటి గన్నవరం టీడీపీ కార్యాలయం యొక్క దాడి, వలంనేని వంశీ వ్యవహారం. అటువంటి ముఖ్యమైన కేసులోనే ముఖ్యమైన ఫిర్యాదుదారుడే అటు వంశీతో మిలాఖత్ అవటం, లేకపోతే వంశీ గారికి భయభ్రాంతులు గురి చేయటం, కిడ్నాప్ చేయటం, ఆ నాటకీయ పరిణామాలతో ఫిబ్రవరి 10వ తారీఖు కోర్టులోకి వచ్చేసి సిడి అతను వీడియో చేసినటువంటి సిడి రికార్డ్ చేసిన సిడి జడ్జి గారికి ఇవ్వటం. అలాగే ఎఫిడవిట్, జనరల్ గా నవీన్ గారు మీకు నాకు ఎఫిడవిట్ తెలుసు. ఆ చిన్న కుర్రోడికి 22 ఏళ్ళ కుర్రోడికి ఏం తెలుస్తుంది ఎఫిడవిట్ అంటే? మొత్తం ఎఫిడవిట్ తయారు చేసి జడ్జి గారికి ముందు ఇచ్చి పోలీసు నుంచి రక్షణ కల్పించండి నన్ను అంటున్నాడంటే ఎవరు వైఫల్యం అది? ఎవరు పసికట్టలేకపోయారు? రేపు ఇదే విధంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద కూడా అతను దాడి చేసినటువంటి కేసులో కంప్లైనెంట్ కూడా కంప్యూటర్ ఆపరేటర్. ఆ ఆపరేటర్ కూడా రేపు కోర్టులోకి వెళ్ళి ఇదే పని చెప్తాడా? మళ్ళీ సిడి ఇస్తాడా? మళ్ళీ ఎఫిడవిట్ ఇస్తాడా? నాకేం సంబంధం లేదు, నేను అక్కడ లేను, పోలీసు నుంచి కాపాడండి మా ప్రభు అని అతను కూడా చెప్తాడు. ఇలాగా ఇంకా మనం తేలిపోతే ఎలాగా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటే మరి వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆ కంప్లైనెంట్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది ఎవరు పట్టించుకోరా? పట్టించుకోకపోతే ఇలా కేసులన్నీ అవుతాయి. ఏం పంచాయతీ చేసుకుంటే మొత్తం ఉన్న కేసులు తిరగడిపోతున్నాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఓడిపోయిన మొదటి రోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వీడియో పెట్టి ప్రెస్ వాళ్ళతో ఎలా ఓడిపోయారు నాకు అర్థం కావట్లేదు, నా మీద చాలా కేసులు పెడతారు, నన్ను ఎంతో వేధిస్తారు, నేను రెడీగానే ఉన్నాను, తప్పదు కదా అని ఏడుపు మొహం పెట్టాడు. ఆ తర్వాత 6 మాసాలుగా అబ్బాయి వీళ్ళేం చేయరు, ఎప్పుడైతే మనం ప్రతీకార చర్యలు చేయమన్నామో అబ్బాయి వీళ్ళేం చేయర్లు ఇలాగే అంటారు, అడిసే ఒక్కొక్కరు కర్ర అన్నట్టుగా ఏం అవదులే అని ఇప్పుడు 8వ మాసంలో తొండ ఊరి ఊసరవిల్లేనట్టు రివర్స్ మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం ఏది పెట్టిన కేసుల వాళ్ళ మీదే బెదిరించి మన ప్రభుత్వం ఎవరితో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళేమో రెండు బుక్కు సాగు చూపుతున్నారు. అమలవుతుందేమో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. అసలు రెండు బుక్ రాజ్యాంగం అమలైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు A3 గారు A4 లో ఉన్న రఘురామకృష్ణరాజు కేసులో చట్టంలో ఏ రకంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని A50 గా చేసి రాత్రి A1 చేసి అరెస్ట్ చేసి ఏదో జ్యుడిషియల్ కస్టడీ 50 రోజులు పెట్టారు. మిమ్మల్ని పెట్టలేమా? ఏ పోలీసులు అడ్డం పెట్టుకుని అయితే మీరు ఏ రకంగా చేశారో చంద్రబాబు నాయుడు గారు ఆ పోలీసులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి కుదరేనా? ఏది కదా అలా చేస్తే మీరు అనాలి రెడ్ బుక్ రాజ్యాంగం అని. అసలే ఉన్న కేసులే పోతున్నాయి, ఇక్కడ జరిగిన కేసులే పోతున్నాయి. ఇది మనం కూడా ఒకసారి ఇట్స్ వేకప్ కాల్. ఇది మా ప్రభుత్వానికి ఒక వేకప్ కాల్, మేలు కొలుపు కాలు. ఇప్పటికన్నా సరే మనం చట్టం మన చేతులు తీసుకోక్కర్లేదు, కనీసం చట్టం బలంగా అమలు అవ్వాలి. చట్టం బలంగా అమలు కాకపోతే మన ఇంటెలిజెన్స్ విభాగాలు, మన పోలీసులు, మన యంత్రాంగం బలంగా పనిచేయకపోతే ఉన్న కేసులు ఇరిగిపోతే ప్రజలు ఏమంటారు? సీరియస్ గా అంటారు. సో తప్పనిసరిగా ఇది మనకు మేలు కొలుపు కాల అవ్వాలని మీతో చాలా విజ్ఞప్తి చేస్తున్నాను.